రైట్, అక్కడే మా ప్రతినిధి కిరణ్ భూపతి మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్ భూపతి, ఏంటి అప్డేట్స్, ఏంటి ఏం జరుగుతోంది అక్కడ? ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఇప్పటికే ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. 8:45 ఫ్లైట్ కు తనను ఢిల్లీకి తీసుకెళ్లినటువంటి ప్రయత్నంలో భాగంగా తనను కారులో తీసుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు కావచ్చు, బీఆర్ఎస్ నేతలు కవితకు సంబంధించినటువంటి అనుచరులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి పరిస్థితి కలుగుతుంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఇప్పటికే దాదాపు గత 2.5 సంవత్సరాలుగా కూడా ఆ కేసు విచారణ అనేది కొనసాగుతుంది. ఎమ్మెల్సీ కవితను మధ్యాహ్నం నుంచి కూడా పెద్ద ఎత్తున ఈడీ అధికారులు విచారిస్తున్నటువంటి నేపథ్యంలో సాయంత్రం విచారణకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కొన్ని కీలక పత్రాలు కావచ్చు, ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో అరెస్ట్ వారెంట్ కూడా ఇచ్చి తనను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా ఏదైతే ఎమ్మెల్సీ కవిత కారుకు అడ్డం పడేటువంటి పరిస్థితి కనబడుతుంది. తనను అరెస్ట్ చేయడంతో మోడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంటే ఈడీ అధికారులు వచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి వాహనంలోనే తీసుకెళ్తున్నారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కవిత వెహికల్ ని ఉపయోగించుకుంటున్నారా? అక్కడ ఏం జరుగుతోంది? ఖచ్చితంగా ఏదైతే కవితకు సంబంధించినటువంటి ఈడీకి సంబంధించినటువంటి ప్రత్యేక వెహికల్ లోనే తనను తీసుకొని వెళ్తా ఉన్నారు. ముందు ఏదైతే వెనక కూడా వాళ్ళ భర్తతో పాటు మిగతా వాళ్ళు కూడా ఎయిర్పోర్ట్ కు వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం 6తో పాటు 2 మహిళా సంబంధించినటువంటి ఈడీ అధికారులు ఉన్నారు. ఒక ఢిల్లీ నుంచి వచ్చినటువంటి మహిళ అందులో ఉన్నారు. తాను కూడా ఇంతసేపటి క్రితం మనం చూసినటువంటి విజువల్స్ అయితే మనం ప్రధానంగా చూడొచ్చు. ఇక్కడ నుంచి నేరుగా ఎయిర్పోర్ట్ కు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు తీసుకెళ్తా ఉన్నారు. టికెట్లు కూడా బుక్ చేసినటువంటి నేపథ్యంలో 8:45కు తనను ఢిల్లీకి తీసుకొని వెళ్లనున్నట్టుగా సమాచారం. అక్కడనే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి తనకు రిమాండ్ విడిగా విధించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. కిరణ్ భూపతి, ఇక్కడ ప్రధానంగా అరెస్ట్ సమయంలో ఆమె ఇంటి నుంచి బయటకు వస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసాము. ఈ రోజు అరెస్టు ఉంటుందనేటటువంటి సంకేతాలు ఏమైనా ఇప్పటికే కవిత దగ్గర ఉందా? ఓవరాల్ గా ఉదయం నుంచి జరుగుతున్న సోదాలు, అరెస్టు సందర్భంలో కానీ ఆమె ఏ రకంగా కనిపించారు? ఖచ్చితంగా ముందు నుంచి మనకైతే ఏదైతే తనకు కావచ్చు లేకపోతే బయట విషయాలు కూడా పూర్తిగా అరెస్టు ఉండదు అని మాత్రం అనుకున్నారు. కానీ హఠాత్తుగా ఒకసారిగా తనకు సంబంధించి నోటీసులు ఇవ్వటం, అరెస్ట్ వారెంట్ ఇవ్వటం, తనకు పూర్తిగా అరెస్ట్ చేయటం అనేది క్షణాల్లోనే జరిగిపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ నెల 16 ఇవాళ జరిగినటువంటి విచారణలో భాగంగా ఈ నెల 19వ తేదీన విచారణ, సుప్రీంకోర్టులో విచారణ అనేది వాయిదా పడింది. ఆ వాయిదా ఉన్నటువంటి కారణంగా సుప్రీంకోర్టులో కేసు ఉంది కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని అనుకున్నాం. కానీ హఠాత్తుగా ఒక కీలక పరిణామం అయితే ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద చోటు చేసుకుంది. ప్రస్తుతం అయితే తనను అరెస్ట్ చేసి ఎయిర్పోర్ట్ కి అయితే తీసుకెళ్తా ఉన్నారు క్షణాలలోనే. ఎందుకంటే సాయంత్రం జరిగినటువంటి ఏదైతే ఈ విచారణలో భాగంగా కొన్ని కీలక పత్రాలు, ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. సాయంత్రం అరెస్ట్ వారెంట్ ఇచ్చిన వెంటనే ఎలా ఇస్తారు నోటీసులు, అరెస్ట్ వారెంట్ ఎలా ఇస్తారంటే కూడా కేటీఆర్ వాగ్వాదం ఏదైతే మహిళ సంబంధించినటువంటి ఈడీ అధికారితో తాను గొడవ పడినటువంటి దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. వెంటనే జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో కేవలం ఒక అరగంటలోనే తతంగం అంతా ముగిసింది. ప్రస్తుతం అయితే ఇక్కడ నుంచి నేరుగా తన వాహనంలో కూడా తీసుకొని ఇటు ఎయిర్పోర్ట్ కి అయితే బయలుదేరారు. ఈ ఢిల్లీ లిక్కర్ కుంభకోణ కేసు అనేది సౌత్ ఇండియా నుంచి కూడా పెద్ద ఎత్తున ఉడుపులో కవితకు అందాయనే దానిపైన కూడా కొంత అప్లోడ్ గా మారినటువంటి కొంతమంది ఆ కేసులో ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి కేసు నేపథ్యంలో ప్రస్తుతం తన అరెస్టు కూడా కొంత తెలంగాణ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ గా మారింది. ఒక మాజీ ముఖ్యమంత్రి తనయురాలు అరెస్ట్, ఎందుకంటే గతంలో అసెంబ్లీ ఎన్నికల ముందే అరెస్టు చేస్తారు, తాను కూడా అరెస్ట్ అవుతారని కూడా చెప్పిన నేపథ్యంలో కొంత బీజేపీకి ప్రతికూలమైనటువంటి ఫలితాలు రావడంతో ప్రస్తుతం మోడీ పర్యటన ఇటు హైదరాబాద్ లో మల్కాజ్గిట్ లో కొనసాగుతుంది. ఒకవైపు మోడీ, మరోవైపు ఈడీ ఇక్కడ సోదాలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి కనబడుతున్నటువంటి నేపథ్యంలో క్షణాల్లోనే ఈ తతంగం అంతా ముగిసింది. ప్రస్తుతం అయితే తనను ఎయిర్పోర్ట్ కి అయితే తరలించినటువంటి పరిస్థితి. కిరణ్ భూపతి, ఎయిర్పోర్ట్ వరకు కుటుంబ సభ్యులు ఎవరైనా వెళుతున్నారా? అలాగే ఢిల్లీకి తీసుకెళ్తున్నారు కాబట్టి రేపు ఉదయం కల్లా ఢిల్లీకి బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి లేదా కుటుంబానికి సంబంధించినటువంటి ముఖ్యులు ఎవరైనా ఢిల్లీకి చేరుకునే అవకాశం కూడా కనిపిస్తుందా? ఖచ్చితంగా వెంటనే ఇప్పుడు తన వెంట ఎవరైతే తన భర్త అనిల్ తో పాటు, హరీష్ రావుతో పాటు మిగతా నేతలందరూ కూడా అటు ఏదైతే ఎయిర్పోర్ట్ కు వెళ్తున్నటువంటి పరిస్థితి కనుక మరి కాసేపట్లోనే ఈ అరెస్ట్ కు సంబంధించినటువంటి కీలక ప్రెస్ మీట్ ను కేటీఆర్ ఏదైతే తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేశారో తాను కూడా ఏం మాట్లాడతారు అనేది కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. ఈ పరిణామాలన్నింటి కూడా కేసీఆర్ కూడా నిశ్చితంగా పరిశీలిస్తా ఉన్నారు. ఈ రోజు తాను మధ్యాహ్నం ఫామ్ హౌస్ కు వెళ్లాల్సి ఉండగా కేటీఆర్ తో పాటు హరీష్ రావు, సంతోష్ తో పాటు బాలకృష్ణ, మిగతా బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా కేటీఆర్ తో భేటీ అయినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉన్నాయి. ఈ అరెస్ట్ కు సంబంధించినటువంటి అంశంలో ముందు నుంచి కూడా బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనన్న వార్తలు పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ రేపు మధ్యాహ్నం 3 గంటలకు వెలువడబోతుంది. అంతకంటే ముందే కవిత అరెస్ట్ అనేది కొంత కీలక పరిణామంగా చెప్పొచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించి బీఆర్ఎస్ శ్రేణులు కూడా తీవ్రంగా ఖండించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎమ్మెల్సీ కవిత వెళ్తున్నటువంటి సందర్భంలో కూడా అడ్డుపడ్డటువంటి పరిస్థితులు అయితే మనకు ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద కనబడ్డాయి. రైట్ కిరణ్ భూపతి, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మీకు సంప్రదిస్తాను మిమ్మల్ని.